గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఈ నెల 29వ తేదీన సీఎం వైఎస్ జగన్ పర్యటన బహిరంగ సభా స్థలాన్ని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిల్ల రఘురాంతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. జగన్ పాలనలో పొన్నూరులో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని వైసీపీ నేతలు అన్నారు. మళ్లీ 2024లో ఈ రాష్ట్ర సీఎంగా జగన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పొన్నూరు అభివృద్ధిని గురించి కొన్ని మాటలు చెబుతారనేటువంటి ఆశతోటి ప్రజానీకం ఉన్నారు కనుక ఆ రోజున భారీగా నియోజకవర్గం నుంచి ప్రజానీకాన్ని సమాయత్తం చేయవలసిందిగా రోసయ్య గారి తరపున నా తరపున పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజానీకాన్ని నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అధ్యక్షున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో గత ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ప్రోగ్రాం ఇటు రాలేదు. కానీ ఈసారి ముందుగానే ఎలక్షన్స్ ముందు వస్తానని చెప్పిన మాటని ఒకసారి ఆయన గుర్తు చేసుకొని పొన్నూరు మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి 29వ తారీఖు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిన కోరుతాం. ఇటు రేపల్ల బస్ స్టాండ్ సెంటర్ నుంచి ఐలాండ్ సెంటర్ వైపు బస్సు మీద నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన మళ్లీ రావాలని కోరుకుంటూ వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా వచ్చి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు కొందరు గ్రూపులుగా విడిపోయి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాజంపేటలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న గల్ఫ్ ఎన్ఆర్ఐలతో మా ప్రతినిధి సుష్మిత మరిన్ని వివరాలు అందిస్తారు. జగన్ పాలన వస్తేనే మళ్ళీ ఇంటికి సంక్షేమం అభివృద్ధి వస్తుందని కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా గల్ఫ్ కన్వీనర్ ఉన్నారు. గవర్నమెంట్ చాలా బాగుంది, ఎంతో హెల్ప్ చేస్తుందని కూడా చెప్తున్నారు. కానీ సొంతింటి వారే ఒక పక్క విమర్శలు చేస్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం. మరోవైపు ఒక కూటమి తయారై కూడా ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి ఏమంటారండి? నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడనే ఒక ఉద్దేశంతో అతను ఎన్ని కుట్రలు కుయుక్తులు చేయాలని అన్నీ చేస్తున్నాడు. జనసేన బీజేపీ ఫస్ట్ జనసేనతో కలిసినాడు, మళ్ళీ ఆ తర్వాత బీజేపీతో కలిసి ఇక్కడిగా నేను గెలవలేనని చెప్పి తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్కు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మాట్లాడుకొని షర్మిల గారిని ఇక్కడ ఎందుకంటే మైనార్టీ ఓట్స్ కొన్ని ఓట్స్ చీల్చాలనే ఉద్దేశంతో అది కూడా అవుతాయో కాదో అని చెప్పి మళ్ళా ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడం, అతని చేత మెసేజ్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు చిరంజీవి గారిని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కేవలం నేను ఓడిపోతానని అతనికి తెలిసిపోయింది. యువనేత అయినటువంటి మిథున్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు అంటే ప్యాకేజ్ స్టాక్ మిథున్ రెడ్డి గారు స్వగా వ్యాపారం చేస్తున్నాడు అన్నాడు. మీ సాక్షి ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక అభిమానిగా వైఎస్ఆర్ అభిమానిగా నేను కోయటుగా ఉంటాను. మీ సాక్షి ద్వారా ఛాలెంజ్ చేస్తాను. మిథున్ రెడ్డి గారికి కానీ ఒక్క షాపు కానీ ఒక బాగు కానీ ఒక్క రూపాయి వ్యాపారం కానీ ఆయన కానీ చెంది ఉంటే నువ్వు ఏమి చేయమన్నా నీకు ఇంటిలోకి వచ్చి బానిసగా పనిచేసేదానికి నేను రెడీ. ఆయనకి ఏంటంటే జనాలు ఆయన దగ్గరికి రావాలి, నేను ఎప్పుడెప్పుడు ఎక్కువ సాయం చేయాలి అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు, తప్పించుకొని పోవాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి అమరన్న కాదు. ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో అలాంటి వ్యక్తికి మేము సపోర్ట్ చేయకపోతే రాజంపేట నియోజకవర్గం చాలా కోల్పోతుంది అనేటువంటి ఉద్దేశంతో అనేక మందిని రావడం జరిగింది. అదేవిధంగా ఎంపీగా మిథున్ అన్న గారు మాకు గల్ఫ్ నుండి ఎలాంటి సమస్య వచ్చినా కూడాను తెలియజేసిన వెంటనే స్పందించేటువంటి వ్యక్తి మిథునన్న గారు. కాబట్టి మేము అందరం కూడా ఇక్కడికి వచ్చేసి మేము అమరన్న కోసం, అదేవిధంగా మిథునన్న కోసం, జగనన్న కోసం, వైఎస్ఆర్ కుటుంబం జగనన్న కోసం అని చెప్పి మేము అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. పొరుగు రాష్ట్రాలు చేయని సహాయం కూడా కరోనా సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇంత పరిపాలన, ఇంత పాలన, ఇంత అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎన్ఆర్ఐలు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నామని కూడా చెప్తున్నారు. మేము రాముతో సుష్మిత, సాక్షి టీవీ, రాజంపేట నియోజకవర్గం నుంచి. నామినేషన్ల పర్వం పూర్తయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విపక్ష కూటమి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్. సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేస్తారని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వచ్చారు. అవసరమైతే ఎన్నికల కమిషనర్ని కూడా కలుస్తామని ఆసిఫ్ అన్నారు. సుజనా చౌదరి గారి నామినేషన్ పేపర్స్ రాగానే మేము అబ్జెక్షన్ చేశాం. ఏదైతే దివాలా తీసిన కంపెనీ ఉందో ఆ కంపెనీకి ఈయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇలా దివాలా తీసిన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అతన్ని ఆయన నామినేషన్ చెల్లదు, అది తిరస్కరించాలని చెప్పి డిస్క్వాలిఫై చేయాలని మేము చెప్తే కూడా మేడం గారు మొత్తం రాసుకున్నారు. రాసుకొని
మేము అంతా అబ్జర్వేషన్లు చూసుకుంటాం, అన్నీ రాసి మేము మొత్తం ఓకే అయిన తర్వాతే మేము అన్ని పరిశీలనలో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మేడం గారి ఆర్వో గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆవిడ మళ్ళీ ఏమి నిర్ణయం తీసుకున్న తర్వాత మేము వెళ్ళి ఎన్నికల కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. కామవరపుకోట మండలం తాడిచెర్ల గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. మళ్లీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి గెలిపించుకోవాలని వారిని కోరారు. వైఎస్ఆర్సీపీకి మరోసారి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు విజయరాజు. నవరత్న పథకాల అమలు ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి ఇంటా వెలుగులు నింపారని మంత్రి తానేటి వనిత అన్నారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి తానేటి వనిత. ఈ ఎన్నికల ప్రచారంలో మంత్రి వెంట పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కసుమూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత ఎన్నికల ప్రచారం చేశారు. తన తండ్రి గోవర్ధన్ రెడ్డిని గెలిపించాలని, మరోసారి వైఎస్ జగన్ని సీఎం చేయాలని ఓటర్లను కోరారు. చంద్రబాబు పాలనలో సమస్యల నిలయంగా ఉన్న కసుమూరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి ఫ్యాన్ గుర్తు ఓటేసి నాన్నగారిని మరియు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. అంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ అమ్మ ఎలా ఉన్నారని పలకరించినంత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం వాళ్ళకి అందింది అని గట్టిగా చెప్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం నోట్లేసి గెలిపించిన వాళ్ళకి మనం పనులు చేయగలిగాము అన్నప్పుడు. ఎన్నో సమస్యలు 2019లో వచ్చి చూసినప్పుడు 2024కు వచ్చేటప్పటికి దాదాపుగా ఆ సమస్యలన్నీ తగ్గిపోయాయి. చాలా సంతోషం వేస్తుంది. నాన్నగారి కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం ఎంత ఆలోచిస్తున్నారు నాన్నగారి లాగే అని. నాన్నగారితో పాటు నడిచి ఈరోజు నన్ను కూడా నడిపిస్తున్నటువంటి కార్యకర్తలు, పెద్దలకి అందరికీ హృదయపూర్వమైన ధన్యవాదాలండి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఎన్నికల ప్రచారం చేశారు. ముందుగా అంబేరుపురం గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. జగన్ని సీఎంగా చేసుకుంటేనే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతాయని ఓటర్లకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ. గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నేతలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సంక్షేమ రథ సారథి వైఎస్ జగన్నే మళ్లీ గెలిపించాలని ఓటర్లను కోరారు పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ. పొన్నూరులోని 10, 11, 12 వార్డులలో అంబటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్నే మళ్లీ సీఎం చేయాలని వైఎస్ఆర్సీపీ ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరంగనాథరాజు ఓటర్లను కోరారు. పెనమంట్ర మండలంలోని మార్టేరు, వెలగలేరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. శ్రీరంగనాథరాజుతో పాటు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి హాజరై ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రామాల్లో అడుగడుగునా ప్రజలు వైసీపీ నేతలకు హారతులు ఇచ్చి పూలు జల్లు కురిపించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం గంగాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి, గోపాలరావు భార్య మంగతాయారు గడప గడపకు వెళ్లి బొట్టు పెట్టి మరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. నాకు ఒక అవకాశం ఇచ్చి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించాలని గుడాల శ్రీహరి, గోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగితేనే మన భవిష్యత్తు, మన పిల్లల జీవితం బాగుంటుందని, కాబట్టి మరోసారి ఆయన్నే సీఎం చేయాలని ఓటర్లను కోరారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.